అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే అనంత అభిమానం ప్రపంచం మొత్తం చూసి ప్రశంసించేది. తిరుపతిలో ఊహించని సంఘటన జరగడంతో డాకు మహారాజ్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయాలని బాలకృష్ణ, నారా లోకేష్ నిర్ణయం తీసుకోవడంతో ఉన్న ఫలాన ఈవెంట్ రద్దు అయింది. అనంతపురంలో బాలయ్యకు ఘనంగా స్వాగతం పలకడానికి ప్రత్యేక రథం, 10 సింహావతారాలు, 20 గుర్రాలు ఏర్పాటు చేశారు. కొత్త విధానంతో పూలవర్షం కురిపించాలని ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రౌండ్ ఆవరణంలో 109 చిత్రాల నుండి 400 బాలయ్య పోర్ట్రైట్ ఆర్ట్స్ ఫ్లెక్స్ బ్యానర్లు ప్రత్యేక అలంకరణగా నిలిచాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్వాగత ఆర్చులు అందరినీ ఆకట్టుకునేవి. బాలయ్య మీద ప్రేమ, అనంతపురం ప్రజల అభిమానం ఎన్నటికీ మర్చిపోకుండా బాలయ్యకు శాశ్వతంగా ఈ ఈవెంట్ గుర్తుండిపోయేది. గత వారం రోజులుగా ఈవెంట్ విజయవంతం చేయడానికి అహర్నిశలు శ్రమించిన ప్రతి నందమూరి అభిమానికి జిల్లా ఎస్పీ, డీఎస్పీ అలాగే ఇతర ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సహకారం మరువలేనిదని, రెట్టింపు ఉత్సాహంతో మరో ఈవెంట్ అనంతపురంలో జరుపుకుందామని ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపురం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ ఘన విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.